అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం అండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11. మాథ్యూ 3:11. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. గొప్ప మాట. ఈ మాట చెప్పింది ఎవరు అంటే బాప్తీసం ఇచ్చు యోహాను. బాప్తీసము అంటే ఏంటి? అసలు బాప్తీసము ఎవరు మొదలుపెట్టారు అంటే, బాప్తీసము అనేది శుద్ధీకరించబడ్డమండి, మనసు మార్చుకోవడం. ప్రభువైన యేసుక్రీస్తు రోజుల్లో తనకంటే ముందుగా జన్మించిన, అంటే ఆయన యొక్క నిత్య సువార్త బోధించడానికి పుట్టిన ఆ యోహాను అరణ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి, జనాంగానికి కూడా సువార్త చాటిస్తున్నాడు. దేవుని రాజ్యము వచ్చుచున్నది, త్వరగా వచ్చుచున్నది, కాబట్టి మారు మనసు పొందుకోండి అని సువార్త చాటిస్తున్నాడు. అయితే వచ్చిన ప్రజలతో చెప్తున్నాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చుచున్నాను. ఏంటండి? మారు మనస్సు నిమిత్తం. బాప్తీసం అంటే నీళ్ళల్లో మునిగి తేలిపోవడం అని అనుకుంటారు చాలామంది. అది కాదండి బాప్తీసం అంటే. బాప్తీసము అంటే మొదటగా ఇక్కడ ఏం చెప్పాడు? మారు మనస్సు నిమిత్తము ఇస్తున్నానంటున్నాడు. నీళ్ళలో ఎందుకు ఇస్తున్నాను నేను? నీళ్ళలో ఎందుకు మిమ్మల్ని తీస్తున్నానంటే, బాప్తీసం ఇస్తున్నాను అంటే, బాప్తీసానికి అర్థము మారు మనసు. మనసు అనేది ఎప్పుడైతే మారుతుందో నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. నీ యొక్క ప్రతి అవసరాల్లో నువ్వు ఏం చేసిన తప్పులన్నీ కూడా ఒప్పించబడతాయండి. ఏ స్థితిలో ఉన్నా నీ మనస్సు మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారిందా? లేక అదే స్థితిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటున్నామా? బాప్తీసము అంటే మారు మనస్సు అండి. మనస్సు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ క్రియలు మారాలి. నీ క్రియలు ఇప్పటి వరకు పాపము చేసావేమో, ఈ నీళ్ళలో ముంచి లేపుతున్నప్పుడు నీ యొక్క పాపపు స్థితి అయిన ఆ పాత జీవితం మరణించింది. ఇక్కడి నుంచి నీవు నూతనముగా జీవిస్తాను అని వాగ్దానం చేయటం అండి. వాగ్దానం చేస్తున్నామని తెలుసా నీకు? నీవు చేసిన వాగ్దానాన్ని తప్పిపోతున్నావా? చాలామంది బాప్తీసం తీసుకున్నాక శ్రమలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టేవారు అనేక మంది. నిజమే, శ్రమలు వస్తాయి. శ్రమలో కృంగిని ఏళ్ళ చేత కాని వాడవద్దు. శ్రమలో మన దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమలో నేనతనికి తోడై ఉండదు. శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉంటారంటున్నాడండి. దేవుడు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? బాప్తిసము అంటే మనసు మారాలి, నీ స్థితి మారాలి. ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇక నుంచైనా నీ బ్రతుకు మార్చుకోవాలి. పాపమును విడిచి మంచి క్రియలు చేయమని దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవ్యం అంటే చాలామంది మతము కదా, క్రిస్టియానిటీ అంటారు. నిజం, క్రిస్టియానిటీ అంటున్నారంటే అది క్రీస్తుని ఆరాధించడం అని అర్థం, కానీ మతము కింద కాదండి. క్రైస్తవ్యం అంటే దేవుని ప్రేమను చాటించడం, దేవుని యొక్క సువార్తను చాటించడం, పాపాన్ని విడిచి మంచి మార్గంలో నడవడం అని చెప్పడం. నీ తల్లిదండ్రులను గౌరవించండి అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆయన చెప్పింది మంచి మాట, బ్రతుకు మార్చే మాట. నీ బ్రతుకు మారవని చెప్తున్నాడు దేవుడు. నీ బ్రతుకు ఎప్పుడైతే మారుతుందో, నీ మనస్సు నీకు ఎప్పుడైతే మారిపోతుందో, మంచి మనసాక్షి
వ్యక్తిగా నీవెప్పుడు జీవిస్తావో అప్పుడు మారు మనసును పొందుకున్నట్టు. నీవు మారు మనస్సు పొందిన ఎడల నీ యొక్క స్వభావము చిన్న పిల్లల స్వభావం వలె ఉంటుందంటండి. ఆయన వాక్యము మనకు చుంటి తేనెదారుల కంటే మధురముగా ఉంటుంది. ఇక్కడ మారు మనసు విషయంలో మరొక వ్యక్తి గురించి నేను మీకు చెప్తానండి. జక్కయ్య. ఇతను పొట్టివాడు, అన్యాయంగా ప్రజల్ని దోచుకుని వారి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు. అయితే గవర్నమెంట్ దగ్గర వసూలు చేశాడు, ప్రజల దగ్గర వసూలు చేశాడు. గవర్నమెంట్ ₹1 అంటే ప్రజల దగ్గర ₹10 తీసుకునేవాడు. రెండు వేరు వేరు రకంగా అన్యాయపు ప్రవర్తనతో ఉన్నప్పుడు దేవుడు ఆ త్రోవంట వెళ్తున్నాడని తెలిసి తాను ఆయన ఎవరో చూడాలని ఆలోచించుకొని ఆ యొక్క జనాంగం మధ్యకు వచ్చినప్పుడు జక్కయ్య పొట్టివాడైనందున యేసుప్రభు ఎవరో చూడగోని కానీ తన ఎత్తు వలన పొట్టివాడైనందున యేసుప్రభు కనపడుతుంది. అక్కడ ఒక మేడి చెట్టు ఉందండి. ఆ మేడి చెట్టు ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. ఆ ప్రాంతంలో, ఆ యెరూషలేము ప్రాంతంలో ఇప్పటికీ ఉందండి. ఆ మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ఎవరో చూడగోరాడు. అయితే దేవుణ్ణి తాను చూడాలన్న ఆలోచన వచ్చిన క్షణమే ప్రభు జక్కయ్యను చూశాడు. ఆయన చూసిన చూపుతో జక్కయ్య హృదయం మారింది. జక్కయ్య త్వరగా కిందికి దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాల్సింది ఉన్నది అన్నప్పుడు జక్కయ్య త్వరగా ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన ఇంటికి చేర్చుకున్న